ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి గురుగారు? ప్రధానంగా ధనుస్సు రాశి వారికి విద్యుంధనురితి ధను విద్యుంధనుః పర్దినో అనే వేదం చెబుతోంది. ధను ఆదాయం 14, వ్యయం 11. అత్యధికమైన సంఖ్యలో ఆదాయం ఉండి ఆ ఆదాయానికి అత్యధిక సంఖ్యకు దగ్గరగా వ్యయం ఉంటే బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని, భోగాన్ని, మహత్తరమైన ప్రఖ్యాతిని పొందుతారు. అందుకు అవసరమైనటువంటి పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు, పెద్ద పెద్ద ఆస్తుల్ని కొనుక్కోవడం, పెద్ద పెద్ద వాహనాలు, చతుశ్చక్ర వాహనాలు, ఈ విధమైనటువంటి భోగభాగ్యములు మనకి ధనుస్సు రాశి వారికి సూచితమవుతున్నాయి. ఆదాయ వ్యయ రూపంలో రాజపూజ్యం 5, అవమానం 6. దగ్గరగా ఉండే సమస్య లేదు. ఒకటి అటైనా ఇటైనా సర్దుకోవచ్చు. అన్ని విధాల అనుకూలమైన సంవత్సరం. గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం చివరి భాగాల్లో మరింత మేలు జరుగుతుంది. శని చతుర్థంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి రక్షిస్తూ ఉంటారు. పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మానసిక ప్రశాంతతకై కూడా కొంత ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని విడిచిపెట్టకూడదు. వాహన వేగాన్ని నియంత్రించుకోవాలి. అయితే రాహువు తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. అదే రాహువు వాక్స్థానంలోకి మారినప్పుడు ప్రశాంతంగా సంభాషించడం అవసరం. శక్తికి మించిన వాగ్దానాలు చేయటం, మొహమాటానికి పోయి ఇస్తానని చెప్పి నేను అనటం, ఇలాంటివి చేయొద్దు. శక్తి మేరకే సహాయం చేయండి. జూన్ 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉండటం వల్ల సమస్త శుభాలు సమకూరుతాయి. వివాహాది ప్రయత్నాలు జరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు విద్య పురోగతిని ప్రసాదిస్తుంది. గురుబలం అదృష్టాన్ని ఇస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. జూన్ నుంచి గురువు 8వ ఇంటికి మారటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి భాగ్యరాశి ప్రవేశం చేయటం వల్ల పరిస్థితులన్నీ మెరుగవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఆధ్యాత్మిక దైవ బలం పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రము, శని స్తోత్రము చదువుకోవటం సర్వశ్రేయోదాయకం.